కామెంట్స్ చాలా అవసరం. ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు ఎవరు. నేను మీతో మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సే లేదు. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. మనం యూట్యూబ్ మళ్ళీ రీస్టార్ట్ చేశాక ఇప్పటికి 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అందులో 3 వచ్చి రీస్టార్టింగ్ యూట్యూబ్ అండ్ ఒక వీడియో మాత్రం మన వ్లాగింగ్ అయితే చేస్తాం. నేను ప్లాన్ చేసుకున్నది ఏంటంటే వీక్ లో నేను ఎవ్రీడే చేయలేకపోతున్నా కాబట్టి వీక్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఎవ్రీ ఫ్రైడే ఒక పర్సనల్ వ్లాగ్ రిలీజ్ చేద్దాం. కమింగ్ టు ద ఎవ్రీడే కంటెంట్, ఐ విల్ స్పీక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే మనం డైలీ వీడియో పెట్టాలి అంటే కంటెంట్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ నా లైఫ్ లో అంత కంటిన్యూస్ హ్యాపెనింగ్ ఏం లేదు. రీసెంట్ అయితే 4 వీడియోస్ మనకి పెరిగిన సబ్స్క్రైబర్ కౌంట్ లిటరల్లీ 0. సో ఈ 0 నుంచి మన టార్గెట్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ 3 months. అది జరగాలంటే కనీసం మనం 291 కాస్త 300 అయినా ఉండాలి. దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఇది చూస్తుంటే నేను హౌ ఐ గెయిన్ మై 1000 సబ్స్క్రైబర్స్ అనే వీడియో పెట్టడానికి కూడా చాలా టైం పట్టేలాగైతే ఉంది. కానీ కంగారు లేదు, ఎవరికి సబ్స్క్రైబర్స్ కోసం ₹1 ఇవ్వట్లేదు. నిజం చెప్పాలంటే ఎవరికి వీడియో షేర్ కూడా చేయట్లేదు. ఎవరైతే వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. ఈ వీడియో ఆనెస్ట్ గా నా 4 వీడియోస్ కి నేను చేసుకునే అనాలిసిస్ ఏంటనేది కవర్ చేస్తుంది. దాంతో పాటు వాట్ ఐ లర్న్ అనేది మీకు అర్థమవుతుంది. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాను, నా సబ్స్క్రైబర్ కౌంట్ ఎందుకు పెరగట్లేదు. వేరే ఛానల్స్ చెప్తారు కదా రియాలిటీ ఇలా ఉంటది, రియాలిటీ అలా ఉంటది. అవన్నీ కూడా రియాలిటీ కాదు. అవి చూసారంటే మోసపోతాం. నేను పర్సనల్ గా ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండ్ నేను చెప్తాను మీకు రియాలిటీ ఎలా ఉంటుందో. అది కూడా ఒక వీడియో కాదు, వెళ్ళే కొద్ది మాత్రమే మీకు అర్థమవుతుంది. దీంతో పాటు మన ఛానల్ గ్రో అవడానికి మనం వాడుకునే స్ట్రాటజీ ఏంటి, అండ్ ఆల్సో నో డ్రామా, జెన్యూన్ గా ఎలా చేయాలనేది మాత్రం మనం ప్లాన్ చేసుకుంటాం. సో ప్రెసెంట్ అయితే మనం ఆల్మోస్ట్ 4 days నుంచి కంటిన్యూస్ గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ఫార్ కుదురుతుంది ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి. తర్వాత అది కుదురుతుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు డిఫరెంట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ట్యూస్డే వరకు అయితే మాక్సిమం రేపు ఒక వీడియో వచ్చేలా అయితే గ్యారంటీ ప్లాన్ చేద్దాము. ఆ తర్వాత నుంచి చెప్పలేను. కామెంట్స్ కి రిప్లై ఇస్తే మీకు నాకు ఎంగేజ్మెంట్ పెరిగిద్ది, కానీ నాకు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు. మీరు ఏదైనా కామెంట్స్ పెడితే నేను కామెంట్స్ చదువుతా, రిప్లై ఇస్తా. మీకేం కావాలనేది కూడా నాకు అర్థం అవుతుంది. నేను ఎక్కడ ల్యాక్ చేస్తాను అనేది కూడా మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. అండ్ నాకు ఒక వెల్ విషర్ అయితే కాల్ చేశాడు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఆ వీడియోస్ ఎవరు చూడట్లేదు అనుకున్నాను కదా, బట్ మై ఫ్రెండ్ ఈస్ వాచింగ్ ఇట్. అండ్ వాడు కాల్ చేశాడు 1 hour నాకు మాట్లాడేసరికి ఐ ఫెల్ట్ టూ గుడ్. ఇంకా మీలో ఎవరైనా కూడా నన్ను మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఐ వాంట్ టు టాక్. నాకు ఫీడ్బ్యాక్ చాలా అవసరం. నేను ఈ ఛానల్ ద్వారా చాలా జెన్యూన్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్నా. అండ్ ఐఎమ్ ట్రస్టింగ్ దిస్ ప్రాసెస్. ఇంకా మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి పానిక్ అయిపోవడం మాత్రం అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే పానికింగ్ విల్ నాట్ వర్క్ నౌ. ఈవెన్ ఇట్ ఫెయిల్స్, ఐ వాంట్ టు స్టే కాన్ఫిడెంట్ ఆన్ మై ఓన్. మనము ఏ ట్రెండింగ్ కంటెంట్ కాపీ చేయట్లేదు, మనం ఎవరి దగ్గర ఇన్స్పైర్ అవ్వట్లేదు. ఈ హుక్స్ వాడండి వర్కౌట్ అవుతుంది, ఆ హుక్స్ వాడండి, ఆ హుక్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతే అందరికీ వర్కౌట్ అవుతుంది అని కూడా గ్యారంటీ లేదు. ఫస్ట్ అసలు మన ఛానల్ రీచ్ పెరగాలి. మన ఛానల్లో పెట్టే కంటెంట్ ఆల్గరిథం కి అర్థమయ్యి అది ఎక్కువ మంది ముందు పెడితేనే కానీ మన ఛానల్ రీచ్ అవుతుందని నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ప్రెసెంట్ యూట్యూబ్ అర్థమయ్యేలా చెప్పాలి మనం ఏం పెడుతున్నాం అనేది, దాని మీద వర్క్ చేస్తున్నా. అండ్ వై యామ్ ఐ షేరింగ్ దిస్ బికాస్ మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరు చెప్పే ఒక ఫ్యాన్సీ స్టఫ్ అంటూ చెప్పి యూట్యూబ్ లో అలా మనీ అని చేయొచ్చు, యూట్యూబ్ లో అలా సబ్స్క్రైబ్ అయిపోవచ్చు, ఇదంతా ఫుల్ ఆఫ్ ట్రాష్. యూట్యూబ్ లో అంత ఈజీ కాదు. ఐఎమ్ పర్సనలీ ఎక్స్పీరియన్సింగ్. అంటే నాది సూపర్ గా మాట్లాడుతున్నా, సూపర్ గా చేస్తున్నా, నాట్ అట్ ఆల్ దే. అది చాలా ఎంట్రీ లెవెల్ లా ఉంది నా స్టైల్ అంతా. మీరు కనుక ప్రొఫెషనల్ లెవెల్ లో చేసుకుంటే మేబీ వాళ్ళు చెప్పినట్టు వర్కౌట్ అవ్వచ్చు. కానీ ఐఎమ్ పర్సనలీ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు ఓవర్లీ. ద రియల్ క్వశ్చన్ ఇస్ ఐఎమ్ డిస్కరేజ్. అస్సలు డిస్కరేజ్ అవ్వలేదు. ఐఎమ్ స్టిల్ ఆన్ మై హోప్. నేను డిస్కరేజ్మెంట్ అనేది లేదు, ఎందుకంటే నేను ఇందులో కూడా ఒక లర్నింగ్ స్కోప్ వస్తున్నాను. ఇన్ కేస్ ఇది వర్కౌట్ అయితే ఐ విల్ బి మోర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. ఆర్ ఎల్స్ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఇనిషియల్ వీడియోస్ నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. సో ఇంకా డెవలప్ అవడం కూడా నాకు బెనిఫిట్ తప్పితే అందులో వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎడిటింగ్ అంటారా, అది కూడా నేర్చుకుంటా. ఇన్కేస్ ఫ్యూచర్ లో యూజ్ అవ్వకపోయినా నాట్ అన్ ఇష్యూ. నేను మళ్ళీ క్విట్ అవుతానా అంటే ఈ రోజుకి అయితే ఇంకా క్విట్ అయ్యే థాట్ మైండ్ లోకి రాలేదు. అది రాకుండానే నేను మేనేజ్ చేసుకుంటాను, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఇలా కెమెరా ముందు మాట్లాడడము, ఒక 2 hours ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము, అదొక మెంటల్ పీస్, ఒక డివియేషన్ మనం రోజు చేసే యాక్టివిటీ నుంచి. నాట్ మ్యాండేట్ దట్ సక్సెస్ షుడ్ ఆల్వేస్ బి ఫాస్ట్ అండ్ లౌడ్. స్లో అవుతుంది అండ్ పెద్ద అన్ని కూడా నెమ్మదైనా కడతారు. సో వెయిట్ చేద్దాం. ఇలానే నాలానే మీరు కూడా ఎవరైనా ఒక పాయింట్ లో స్టక్ అయ్యి గ్రోత్ అంత ఫాస్ట్ గా లేదు, ఈ టైప్ ఆఫ్ థాట్స్ మీ మైండ్ లో ఎవరికైనా ఉంటే, అది యూట్యూబే కాదు, వీడియోే కాదు, మీరు ఎటువంటి అయితే మీరు స్టడీస్ లో కానీ మీ ఎంప్లాయ్మెంట్ వర్క్ లో కానీ ఎందులో అయినా మీకు కనుక ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ అవ్వకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఈ వీక్ అంతా కూడా రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఐ విల్ బి టాకింగ్ అబౌట్ వాట్ మై ఫ్రెండ్స్ స్పోక్ యెస్టర్డే. రేపు వీడియోలో అది కవర్ చేద్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ నౌ. బై బై.